కష్టాలు ఎలా ఉంటాయి. అందరికీ నమస్కారం, నేను మీ ఆర్స శ్రీరామ్, ఆంధ్రప్రదేశ్. ప్రజెంట్ మారేడుమిల్లి చుట్టుపక్కల లొకేషన్ చూద్దామని ఈ ప్లేస్కి రావడం జరిగింది. నిన్న రంప వాటర్ ఫాల్స్ చూసిన తర్వాత నైట్ అయిపోయింది. అంటే నైట్ జర్నీ చేయకూడదని అంటే మనం ఇక్కడే మారేడుమిల్లిలో బొంగు చికెన్ ఫేమస్ అని ఆ బొంగు చికెన్ షూట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ స్టే చేయడం జరిగింది. ఏసీ లేకపోతే ఇంచుమించు 1000 ఆ రేంజ్లో రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఏసీ తోటి అయితే 1500 అలా అంటున్నారు, కానీ 1200 1300కి ఇస్తున్నారు మంచి రూమ్స్ అయితే. ఇది ఇక్కడ ఎవరైనా స్టే చేయాలనుకుంటే వాళ్ళకి అలా ఉంటుంది అన్నమాట. ప్రజెంట్ డే 2 స్టార్ట్ అయింది. డే 2లో మనం ఇక్కడ వలస వాటర్ ఫాల్స్ ఏదో ఉందని దగ్గరలో అంటే అక్కడికి వెళ్దాం. యాక్చువల్గా ఇక్కడ మారేడుమిల్లి అంటే ఇక్కడ అమృతధార వాటర్ ఫాల్స్ అని చాలా ఫేమస్ అన్నమాట. బట్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ సమ్మర్ కాబట్టి ఎక్కడ వాటర్ లేదండి, వాటర్ ఎక్కడ రావట్లేదంట. అందుకే దగ్గరలో వలస వాటర్ ఫాల్ ఉంది. మీరు మారేడుమిల్లి వస్తే డైరెక్ట్గా వలస వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోండి, ఇక్కడ వాటర్ వస్తుందంట. ఏదేమైనా ఇక్కడ లొకేషన్ ఒకసారి చూపిస్తాను, చాలా బాగుంది. ఘాట్ రోడ్స్ ఉంటాయి చూడొచ్చు మీరు. అలాగే పక్కన కొండలు చూడండి, అసలు అద్భుతం అన్నమాట. ఎంతలా ఉందో ఒకసారి చూడొచ్చు, చాలా బాగుందన్నమాట. మీరు ఇలా ఇక్కడ కార్లు కూడా ఈ వాటర్ ఫాల్లో కడిగేస్తున్నారు చూడండి. ఇలా ఉంటుంది జర్నీ. మామూలుగా అయితే మిగతా సీజన్లో అయితే ఇలా ఉండదు, వాటర్ ఫ్లో అవుతుంటుంది ఈ ప్లేస్ అయితేనే. ఇప్పుడైతే ఇలా ఉంది. ఘాట్ రోడ్స్ చూడండి, భలే ఉందన్నమాట. ఈ వలస వాటర్ ఫాల్స్కి వెళ్ళే జర్నీ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. చాలా థ్రిల్లింగ్ లొకేషన్ అంట. మార్నింగ్ మన జర్నీ అంటే మార్నింగ్ కాదు కానీ ఇంచుమించు 10 తర్వాత స్టార్ట్ అయ్యాము. ఇక్కడ టిఫిన్ అయ్యి చేసేటప్పటికి కూల్గా ఉంది క్లైమేట్ అయితే. ప్రజెంట్ సమ్మర్ సీజన్ కాబట్టి ఇటువంటి లొకేషన్కి వస్తూ ఉంటారు అందరూనే. బట్ మనం కూడా వచ్చాం, ఎందుకంటే కొండ ప్రాంతాల్లో కూల్ క్లైమేట్ ఉంటుందని. చాలా బాగుంది. అందుకనే మా అందరూ మారేడుమిల్లి అంటారు. ఒకసారి చూడొచ్చు ఈ ఫారెస్ట్ ఏరియా ఎలా ఉందో. చాలామంది మారేడుమిల్లి అంటే ఎందుకు మారేడుమిల్లి అంటారు అనుకుంటాను. చూసారు కదా ఇలాంటి జలపాతాలు అవి ఫ్లో అవుతుంటే భలే ఉందన్నమాట ఇక్కడ. అసలు చూడండి ఒకసారి. ఇవన్నీ అంటే రోడ్డు మీద నుంచి వెళ్తుంటుంది అన్నమాట వాటర్ అయితే. వర్షాకాలంలో అయితే ప్రజెంట్ ఇలా ఉంది. మనం రైనీ సీజన్లో వద్దామండి. రైనీ సీజన్లో వస్తే అప్పుడు చూడొచ్చు. ఘాటీ రోడ్ వచ్చింది అనమాట. హైట్ ఎక్కింగ్ కదా, మళ్ళీ డౌన్ దిగుతున్నాం. చూద్దాం. ఇలా కొంతమంది ఇక్కడ కొన్ని గ్రామాలు ఉన్నాయి. బట్ వీలైతే ఈ ఫారెస్ట్లో అక్కడక్కడ స్టే చేసి అక్కడక్కడ ఉంటూ వాళ్ళ లైఫ్ స్టైల్ అలా ఉంటుందని చూడొచ్చు మనం. ఇక్కడ విలేజ్ ఎలా ఉందో ఒకసారి చూసేయండి. ఇలా ఉంటుంది. అంటే ఇటు చుట్టుపక్కల లొకేషన్ కొత్త కాబట్టి కొంతమందికి ఈ ప్లేస్ రావడం. ఇదొక స్కూల్ ఏరియా కూడా చూడొచ్చు. ఈ కుర్రోడిని అడుగుదామండి. అమ్మ వాటర్ ఫాల్స్ ఉందంటే అక్కడ వలస. ఇంకా ముందుకు వెళ్ళిపోతే మనకి వలస ఒక వాటర్ ఫాల్స్ వస్తుందంట, చూడొచ్చు. ఇక్కడ విలేజ్ హౌసెస్ కానీ వీళ్ళ పరిస్థితి కానీ చూడొచ్చు. ఇల్లులు భలే ఉన్నాయండి, బంగాళ పెంకిళ్ళు చూడండి. ఆ బ్యాక్ సైడ్ అంతా కొండ ఏరియా అన్నమాట. చాలా అద్భుతంగా ఉంది ఈ లొకేషన్ వచ్చి. అసలు వలస వెళ్ళి లొకేషన్ ఏంటంటే బాబు ఎంత బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. అసలు వర్ణించాలంటే వర్ణాతదు. చూడొచ్చు. ఏ విధంగా ఉందో. చాలా దూరం జర్నీ చేసిన తర్వాత జర్నీ అంతా ఒకేలా ఉంది. మీకు మ్యాక్సిమం జర్నీ పెడుతున్నాను. మధ్య విలేజ్ వస్తున్నాయి కానీ ఇంకా ఆగట్లేదు. ఆ లొకేషన్ చూసుకుని నెక్స్ట్ వేరే ప్లేస్ చూద్దామని. అసలు ఏంటో కానీ ఇది అరకు వెళ్ళిన ఫీలింగ్ అనిపిస్తుందండి. చాలా బాగుంది అసలు. నాకంటే వర్ణించలేము. జాగ్రత్త ఇక్కడ బ్రేక్లు. చాలా డౌన్ ప్లేస్ మాట ఇది. మనం గేర్లు మార్చుకో ఒకటిలోకి వచ్చి చూడండి ఒకసారి. చాలా బాగుంది.
లొకేషన్ చూడొచ్చు మీరు, పైకి ఎక్కుతుందని చూడండి. అసలు ఈ డౌన్ ఇలా తిరిగితే అప్పు డౌను భలే 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 ఉంది. విలేజ్కి వచ్చేసామండి. ఇదే నాకు ఏదో బాగా కనిపిస్తుందని చెప్పాను కదా, ఈ కొండ ప్రాంతంలో మధ్యలో ఒక విలేజ్ మాట. వీలైతే ఆ విలేజ్కి వెళ్దాం ఒకసారి. మనం వెళ్ళేది కూడా అక్కడికే కోసం అండి. చాలా బాగుంది. ఊరు పల్లెటూరు దీని పేరే అమ్మ తీరు. ఇక్కడ ఆపే ఇక్కడ ఒక పెద్ద మామిడి చెట్టు ఉంది చూడండి. ఎంత పెద్ద మామిడి వృక్షాలు ఉంటాయా అని అనిపించేలా ఉంది. ఈ ఫారెస్ట్ ఏరియాలో, ఈ ఏరియాలో ఎక్కడ చూసినా మామిడికాయలు చిన్నగా కనిపిస్తున్నాయి. మీకు ఎలా కనిపిస్తుందో చూడండి. ఈ చెట్టు మాత్రం చాలా బాగుంది. వలస అనే వాటర్ ఫాల్ చూడడానికి వెళ్తున్నామండి. కానీ వెళ్ళే దారి ఉందండి, అద్భుతమట. అసలు ఎటు చూసిన కొండలు, ఆ కొండల మధ్యలో జర్నీ. ప్రస్తుతం సమ్మర్ టైము, బాగా విపరీతమైన ఎండలో మన ఏరియాలో. బట్ ఇక్కడ ఈ మారేడుమిల్లి, రంపచోడవరం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కొండ ప్రాంతాలు కాబట్టి ఇక్కడ చెట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ ఎండ కూడా తక్కువగా ఉంటుంది. క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. బట్ చూసారు కదా నా వెనకాల మొత్తం అన్నీ కొండలే. అసలు ఎలా ఉన్నాయి చూడండి. అసలు దేవుడు ఇంత అద్భుతంగా ఎలా ఏర్పరిచారా ఈ కొండల్ని అన్నట్టు అనిపిస్తుంది. అసలు ఏదో తెలియని అనుభూతి మాట ఈ కొండ ప్రాంతాలు, ఈ ప్లేస్ చూస్తే. అంటే మనకి కొత్త ప్రాంతాలు చూసినప్పటికీ కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. మన ఏరియాలో ఉండి ఉండి ఇలాంటి ప్లేస్కి వస్తే ఏదో తెలియని హ్యాపీనెస్ మాట. చాలా యాంగ్జైటీగా కొత్త ప్లేసులు తెలుసుకోవాలనే కోరిక. అసలు ఆ మధ్యలో వలస అనే వాటర్ ఫాల్ ఉందంట. బట్ అది కూడా వలస అనే ఊరు ఉంటుంది. ఆ పల్లెటూరు ఎలా ఉంటుంది అనేది చూడొచ్చు మనం. ఎలాగ వచ్చాం కాబట్టి ఈ విలేజ్ కూడా కవర్ చేద్దాం, దాంతోపాటుగా వాటర్ ఫాల్ చూద్దాం. బట్ ఇక్కడ ఒక పెద్ద ఎత్తైన వృక్షం కనిపిస్తుంది చూడండి. ఇది మామిడి వృక్షం. అంటే మన ఏరియాలో మామిడి చెట్లు చాలా చిన్నగా ఉంటాయి. బట్ ఇక్కడ చూడొచ్చు ఇది ఎంత పెద్ద వృక్షమో. అసలు ఎన్ని వందల సంవత్సరాల చెట్టు తెలియదు కానీ, అంటే ఇక్కడ ఈ చెట్టు చాలా నీడనిస్తుంది, అలాగే పళ్ళు కూడా ఇస్తుంది. ఇక్కడ ఈ మామిడి పళ్ళు కూడా చాలా చిన్న సైజు ఉన్నాయన్నమాట. నేను ఎక్కడికి వెళ్ళినా అబ్జర్వ్ చేసినా చూస్తే మన ఏరియాలో మామిడికాయలు అంటే చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. బట్ ఇక్కడ చిన్న సైజే కనిపిస్తున్నాయి. ఒకసారి చూడొచ్చు. ఈ చిన్న సైజు మామిడికాయలు ఉన్నాయి, ఇవి కూడా ముగ్గిపోతున్నాయి. ఎలా ఉంటుంది టేస్ట్ చూద్దాం. బా భలే పుల్ల పుల్లగా తీదిగా ఉంది. చాలా బాగుంది. చాలా చాలా చిన్న సైజు ఉంది, బాగుంది. ఇంకొక ఈ అడవి మామిడి పళ్ళు ఏమో ఇందులో ఒకటి కట్ చేద్దాం, ఒకటి తిందాం. అబ్బా భలే ఉందండి. లోపలంతా ముగ్గిపోయింది, బాగుంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఆ వెనకాల నుండి విలేజ్ అంతా చాలా బాగుంది. వెళ్ళిపోదాం, ఆ విలేజ్ ఎలా ఉందో చూసేద్దాం. అక్కడ లాంగ్లో విలేజ్ కనిపిస్తుంది చూడండి, ఎంత బాగుందో అబ్బాయి కొండల మధ్యలో. అసలు అక్కడ మేఘాలు కనిపిస్తున్నాయి చూడండి, ఇదంతా కొండలే. ఊరు పల్లెటూరు దీని పేరే మతీరు అన్నట్టు ఉందండి. ఎటు చూసినా కొండలే. అసలు ఈ లొకేషన్ వర్ణించాలంటే వర్ణనాతీతం. ఇక్కడ అంతా బంగాళ పెంకిలు స్టార్ట్ అయినాయి. భలే ఉంది కదండి. ఏంటి ఇంత బాగుందబ్బా అనుకున్నాం. ఇంత దూరం వచ్చి ఇక్కడ స్కూల్ కట్టారంటే చాలా గ్రేట్. వీళ్ళు
స్లోగానండి ఇక్కడ విలేజ్ షూట్ చేద్దాం. ఇది వాటర్ ట్యాంక్ అన్నమాట. ఈ ప్రజలకి వాటర్ ఫెసిలిటీస్. అలాగే ఇక్కడ చిన్న విలేజ్ అన్నమాట. వీళ్ళందరూ ఇక్కడ ప్రజలే. ఇది అసలు ఏ ఊరు ఏంటి అని ఇక్కడ కొంతమంది ప్రజలు ఉంటే కనుక వాళ్ళని అడిగి కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవచ్చు. స్కూల్ ఒకసారి చూడండి. ఇది ఇక్కడ చింతలపూడి దారి మధ్యలో ఒక విలేజ్ కనిపించిందండి. ఈ విలేజ్లో ఇక్కడ ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాల చింతలపూడి. ఇదంతా చింతలపూడి విలేజ్ అనుకుంటా. చూడొచ్చు, స్కూల్ కూడా చాలా బాగుంది. ఏరియా కూడా బాగుంది. అసలు ఎంత 75 కుటుంబాలు ఉంటాయంటే ఇక్కడ. చూడడానికి చాలా బాగుంది. అసలు ఇలాంటి పల్లెటూరులో ఒక్కరోజైనా ఉండాలి అనిపించేలా ఉందన్నమాట. ఎటు చూసినా కొండలే, మధ్యలో ఉండే ఒక ఊరు మాట. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఈ ఊరికి సంబంధించిన కొంతమంది ప్రజలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం సరదాగా. మీ పేరేంటమ్మా? నా పేరు భూమిరెడ్డి అండి. మీది ఇప్పుడు ఏ ఊరు? చింతలపూడి. చింతలపూడి. ఎన్ని కుటుంబాలు ఉంటాయమ్మ ఇక్కడ? మొత్తం 73 కుటుంబాలు ఉంటాయి. ఇక్కడ వీళ్ళందరూ ఎవరు? మొత్తం గిరిజనులే. మొన్న ఇక్కడ అది రేల ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, అక్కడికి వెళ్ళారు మీ ఊరు నుంచి ఎవరైనా? వెళ్ళారండి. వెళ్ళారా? నాట్యాలు ఏమైనా చేశారా? చేశారండి. ఇక్కడ రేల ఉత్సవాలు అంటే ఏం చేస్తూ ఉంటారు ఇక్కడ? రేలు వచ్చారంటే ఇప్పుడు మన సాంప్రదాయం పండగల పాటలు కానీ పెళ్ళిళ్ళ పాటలు అవి జరుగుతాయి. బాగుంటుంది. బాగుంటుందండి. మాకు ఒక రోజు ఉండి వచ్చి ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది. వచ్చేదారి ఎలా ఉంటుందమ్మా? వచ్చేదారి బాగుంటుందండి. రహదారి ఇది వరకు రోడ్లు ఉండేయా అసలు? ఇది వరకు ఉండేది అంటే 15 సంవత్సరాల క్రితం వేసి ఉండారు. మళ్ళీ రీసెంట్గా మళ్ళీ వేసారు. మళ్ళీ వేసారు. బాగున్నాయి ఇప్పుడు మీ రోడ్లు? బాగున్నాయి, మంచిగా ఉన్నాయి. అక్కడక్కడ చిన్న చిన్న డ్యామేజ్ కొన్ని బీట్లు ఉన్నాయి అంతే. అవి కూడా వేసేస్తారేమో ఇప్పుడు? వేసేస్తారండి. భలే ఉంది. ఏం చేస్తూ ఉంటారమ్మా మీరు అందరు పనులు? మేమన్నీ ఇంకా వ్యవసాయం అన్ని. ఏం పండిస్తారు వ్యవసాయం అంటే? వ్యవసాయం అంటే వరి, సామా పండిస్తాం. మొక్కజొన్న ఇప్పుడు పండిస్తున్నారా? సమ్మర్? ఇప్పుడు సమ్మర్ అయితే లేదు. ఇప్పుడు ఏం చేస్తారమ్మా మరి? జూలై ఆగస్టు ఆ టైంలో పండిస్తాం. ఇప్పుడు ఏం చేస్తారు మరి పనులు? ఇప్పుడైతే ఇప్పుడు తోటలు ఉంటాయి కదా, జీడి పిక్కల తోటలు, అవి చేసుకుంటుంటాం. అవి మీకు ఉంటాయా పొలాలు? జీడి తోటలు ఉంటాయి. జీడి తోటలు ఉన్నాయి. ఉంటాయా? అమ్ముతారా? అమ్ముతామండి. తక్కువ రేటా? తక్కువ రేటే. కేజీ ఎంత? కేజీ 100 ఉంటుంది. కేజీ 100 ఉంటుందా? ఇప్పుడు వలస వాటర్ ఫాల్స్ ఎంత దూరం ఇక్కడ నుంచి? ఇక్కడ నుంచి 6 కిలోమీటర్లు వస్తుంది. ఏముంటుందమ్మా అక్కడ? అక్కడ వాటర్ ఉంటుంది. బాగుంటుందా? బాగుంటుంది. ఇంకా ఇక్కడ చూడవలసిన ప్లేస్లు ఏమున్నాయి మీ చుట్టుపక్కల? చూడవలసిన ప్లేస్లు ఇంకా అదొకటి ఉంది. అదొకటే. తర్వాత ఇంకేం లేవు. దూరంలో అయితే దానికి దారి లేదు, కానీ దుమ్మదారవాడ వాటర్ ఫాల్స్ బాగుంటుంది. దానికి అలా వెళ్ళిపోవాలి బొడ్లంగ మీద. వాటర్ అయి ఉంటుందమ్మా మీ ఊర్లో? వాటర్ అయితే ఇంకా ఈ కాలువల వాటరే. కుళాయి వాటర్ అయితే ట్యాంక్ ఉంది కదా, దాంట్లో వాటర్. సంతలు జరుగుతుందమ్మా మీ ఊర్లో ఎక్కడైనా? ఇక్కడ ఊర్లో జరగదు, మారేడుమిల్లే. అక్కడికి తెచ్చుకుంటారా? అవును. మీరు ఏది తెచ్చుకోవాలన్నా మారేడుమిల్లి వెళ్ళాలా? మారేడుమిల్లి వెళ్ళాలి. ఓకే. ఏం చదువుకున్నావు నువ్వు? మా 10th అయిపోయిందండి. ఇప్పుడు చదువుతున్నావా? మానేసాను అన్నమాట. చూసారు కదా, మనోడు వచ్చి 10th క్లాస్ అయిందంట, తర్వాత కంప్లీట్ ఆపేశారట. వీళ్ళకి దగ్గరలో స్కూల్ కూడా ఉంది. ఇది ఎన్నో వరకు ఉంటుందమ్మా? ఇక్కడ 8th క్లాస్ వరకు ఉంది. ఈ స్కూల్లో అయితే 8th క్లాస్ వరకు ఉంటుందంట. బాగుంది. వీళ్ళ ఊరైతే మీరు లైఫ్లో ఎప్పుడైనా వలస కదా, వలస అని వాటర్ ఫాల్ చూడాలంటే తప్పనిసరిగా చింతలపూడి దగ్గర ఆగండి. ఇక్కడ కల్చర్ కానీ, ప్రజలు కానీ, ఇక్కడ పరిస్థితులు కానీ చూడొచ్చు. కానీ చాలా అందంగా ఉంది. ఇటు చూసిన కొండల మధ్యలో ఒక పల్లెటూరు అన్నమాట. చాలా అందంగా ఉంది. ఎంతలా చెప్పినది కానీ తక్కువే అన్నమాట. దీని తర్వాత వేరే పల్లెటూరులో ఏమైనా ఉన్నాయమ్మా వెళ్ళిదారులే? ఉన్నాయి. అవి కూడా బొడగుంట వలస దాటాక వాటర్ ఫాల్స్ వస్తుంది. వలస కూడా ఊరుందా? ఉంది. ఓకే. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నాకు వచ్చాం కాబట్టి చింతలపూడిలో ఇల్లులు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామండి. ఇవన్నీ చిన్న చెట్లే. చింతకాయ కూడా చాలా తక్కువ రేటుకి లభిస్తుంది అండి. చింతపండు కూడా. ఇక్కడ చింత చెట్లు చూడండి ఎలా ఉన్నాయో, భలే ఉంది ఇక్కడ.
వీళ్ళకి అసలు ఇవన్నీ చిన్న చెట్లే. వీళ్ళ గేమ్స్ ఆడుకోవడానికి కూడా బాగుంది. తిప్పి ఇదంతా ఒక విలేజ్ మాట. ఇల్లులు బాయ్. చింతలపూడి విలేజ్ ఇదంతా అట్మాస్ఫియర్ చూడండి ఒకసారి. ఇక్కడ పనసకాయలు చూడండి చాలా ఉన్నాయి. వీళ్ళ ప్రకృతిలో దొరికే ప్రతిదీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుంది అన్నమాట. ఈ కొండలు చూడండి అసలు భలే ఉన్నాయండి. అసలు ఎలా ఉందో చూడండి, అసలు వర్ణించాలంటే అసలు నాకు బాగా నచ్చేసింది. ఎందుకు ఇవాళ మార్నింగ్ మనం మారేడుమిల్లి నుంచి బయలుదేరాం. అసలు ఎంత బాగుందో చూడండి ఈ విలేజ్. స్లోగన్ ఇక్కడ ఒక బ్రిడ్జి వచ్చింది. ఈ బ్రిడ్జి దగ్గర ఉండే సెలయేరు చూడండి. మన సైడ్ కాలువలు ఉంటాయి కదా, అలాగా వీళ్ళు కూడా ఇటువంటి కాలువలు ఉంటాయి అన్నమాట. అక్కడి నుంచి వస్తుందో దూరంగా ఉండే ప్లేస్ నుంచి వస్తుంది వాటర్. ఓకే, ముందుకెళ్ళిపోదాం. ఇక్కడ ఏ చెట్లు, కొండ పైనంతా చెట్లు పెంచారండి. ఏ చెట్లు తెలియదు కానీ భలే మలుచుకున్నారన్నమాట. వాళ్ళకి తగ్గట్టు తయారు చేసుకుంటున్నారు ఈ కొండలని. ఇలా ఇదంతా బాగుంది. ఇప్పుడు వరకు మనం చింతలపూడి విలేజ్ దగ్గర ఆగి వాళ్ళతో కొన్ని విషయాలు మాట్లాడి అక్కడ హౌసెస్ అవి చూపించడం జరిగింది కదా. అసలు ఎంత బాగుందండి ఈ ప్లేసు. అసలు పూర్వం మనం కూడా అలాగే బతికేవాళ్ళేమో. కానీ వీళ్ళు చూస్తుంటే, వీళ్ళ లైఫ్ స్టైల్ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది అన్నమాట. అంతే, ఇంత మంచి వాతావరణంలో ఏ విధమైన కాలుష్యం లేని ప్రదేశంలో వీళ్ళు జీవిస్తున్నారంటే చాలా గ్రేట్. మనం కూడా ఇలా ఉంటే బాగుంటుంది. లైఫ్లో జీవితంలో ఒక్కసారైనా సరదాగా ఇలాంటి ప్లేస్కి వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటే బాగుంటుందండి. మన లైఫ్ మన ఇంటితోటి దగ్గర చుట్టుపక్కల లొకేషన్గా అంకితం అయిపోతున్నాయి. కానీ ఇలాంటి ప్లేస్కి వస్తే తెలుసుకోవాలని కోరిక కలుగుతుంది. ఇక్కడ ఎలా ఉంటారని మనకు తెలుస్తూ ఉంటుంది, బాగుంటుంది. ఎందుకంటే మా తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువగా ఫారెస్ట్ ఏరియా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ లొకేషన్ చాలా బాగుంటాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మనం చాలా దూరం జర్నీ చేయాలంట. ఇంచుమించు 25 km 30 km ఎంత ఉంటుందేమో మ్యాక్సిమం మనం మారేడుమిల్లి నుంచి. అంత దూరం వస్తే ఈ ఏరియాకి వెళ్ళొచ్చు. ఇక్కడ ఒక విలేజ్ స్టార్ట్ అయినట్టు చూపిస్తాం మీకు. ఇక్కడ కొన్ని హౌసెస్ ఉన్నాయి చూడొచ్చు. ఇప్పుడు కొంచెం ఎండ స్టార్ట్ అయింది. ఇప్పుడు వరకు కూల్గానే ఉంది. ఇప్పుడు కొంచెం ఎండ వస్తుంది. చూద్దాం ముందు ఎలా వెళ్ళిన తర్వాత క్లైమేట్ ఎలా ఉంటుందో చూడొచ్చు. ఇక్కడ కూడా ఒక ఎన్నో ఇల్లు ఉండలేదు, 4 ఇళ్ళు 5 ఇళ్ళు 6 ఇళ్ళు అలా ఉంటున్నాయి అన్నమాట. అంతే. ఇది కూడా బాగుంది. మళ్ళీ డౌన్ ఏరియా అండి ఇదంతానే.
వీళ్ళకి జీడి ఎక్కువగా జీడి పంట పండిస్తారండి ఈ టైంలో. ప్రధాన ఆధారం కూడా జీడి అని చెప్తున్నారు ఇక్కడ. అబ్బా ఎంత బాగున్నాయండి ఇక్కడ. అసలు ఎట్టు కళ్ళు ఇలా రౌండ్ అప్ చేసేటప్పటికి ఉండే లొకేషన్ ఎగిరిపోతుందన్నమాట, అంత బాగుంది. ఇది వైరామవరం మండలం ఏదో స్కూల్ ఉంది, దీని పేరు తెలియదు కానీ మీరే చూడొచ్చు ఎలా ఉంది, ఎంత బాగుందో. కోట 145 కిలోమీటర్లు అంటే కోట అనే పేరు ఉంది. అందరూ కోట ఇలా వెళ్ళిపోవచ్చు అంటున్నారు. మరి వలస వాటర్ ఫాల్ చూద్దామని చాలా దూరం జర్నీ చేసామండి. జర్నీ చేసిన తర్వాత మంచి ఇలాంటి సెలయేళ్ళు కనిపిస్తున్నాయండి. వాటర్ ప్రవహిస్తున్న ప్రాంతాలు అన్నమాట. చూడడానికి భలే ఆహ్లాదకరమైన వాతావరణం అనమాట. ఎటు చూసిన చెట్లు, మధ్యలో ఇలా జలపాతాలు, వాటర్ ప్రవహిస్తున్న ప్రాంతాలు. ఇవన్నీ చూసేప్పటికి అంటే ప్రస్తుతం ఎండ సీజన్ కాబట్టి ఇవన్నీ చూస్తుంటే మనకి సరదాగా దిగి స్నానం చేయాలి అని అనిపిస్తుంది. బాగుంది. ఇలా కూర్చుని ఇలాంటి వాటర్ ఫాల్స్ మనం మారేడుమిల్లి దగ్గర ఒక వాటర్ ఫాల్ చూడడం జరిగింది. చూసారు కదా, ఇలా ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. చూద్దాం ఇంకా ముందుకెళ్తే అక్కడ వలస వాటర్ ఫాల్ ఉందంట, చూసేద్దాం. మరి ఏదేమైనా కానీ సరదాగా ఇలా వచ్చి ఎంజాయ్ చేయండి ఎప్పుడైనా లైఫ్లో అవకాశం ఉంటే. అక్కడ ఏ చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయండి, ఆ రాళ్ళు కూడా చిన్న సైజు అయిపోయినాయి. బట్ చూద్దాం అంటే అవి ఏంటో తెలీదు, ఏ మొక్క చెట్లు అనుకుంటున్నాను రాళ్ళు. మరి ఈ పక్కన వాటర్ బాగా వస్తుంది, చూద్దాం. చూడండి ఎలా వస్తుంది. భలే ఉంది కదా, ఇదంతా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది, బాగుంది. ఇక్కడ కొంచెం సేపు కూర్చుని రిలాక్స్ అవ్వాలని ఉంది. భలే ఉంది. మనం అందరం ఫ్రెండ్స్ వస్తే భలే కూర్చుని ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది ఇక్కడ. ఈ వాటర్ ఫాల్ నుంచి ముందుకు వెళ్ళిపోదాం. ఈ సెలయేరు నుంచి ఇలా ముందుకు వెళ్ళిపోతే పైన ఎక్కడో ఉంటుందట. భలే ఉంది ఇక్కడ చక్కగా కొన్ని పంటలు పండిస్తారేమో. ఇక్కడ మంచి చదునుగా చేసుకున్నారు. ఇక్కడ వర్షాకాలం అయితే పంటలు పండిస్తారంట వీళ్ళు. అక్కడ ఆ పైన పడిన వాటర్ కింద పడిన వాటర్ మళ్ళీ కింద అలా ప్రవహిస్తూనే ఉంటుంది. ఇక్కడ కూడా భలే ఉంది. ఊరు పల్లెటూరు దీని పేరే అమ్మ తీరు అన్నట్టుంది. చాలా బాగుంది ఇక్కడ, చాలా 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 బాగుంది. అబ్బా అనిపిస్తుంది, అంత అందంగా ఉంది. వాటర్ ఫాల్స్. ఓకే బ్రో, బాయ్. ఇవన్నీ మామిడికాయలు, వీళ్ళు ఎవరు కోసుకోలేదు ఇంకా. అసలు ఎలా ఉందో చూడండి అసలు ఈ ప్లేస్. ఎక్కడికో వెళ్తున్నట్టుంది. అసలు భలే ఉందబ్బా, భలే మలుచుకున్నారు వీటిని. చూడండి, ఇది అంతా వరి పండించేస్తారంట వీళ్ళందరూ. నుంచి రోడ్డు తార్ రోడ్డు కాస్త కంకర రోడ్డు కింద మారింది. ఇది కొండ ఘాట్ పైకి ఎక్కుతున్నట్టున్నాం మనం. మనతో పాటు చాలా మంది కుర్రోళ్ళు వస్తున్నారు. మనతో పాటు వీళ్ళు కూడా వస్తున్నారు అన్నమాట. ఆ వలస వాటర్ ఫాల్ చూద్దాం, వీళ్ళతో పాటు మనం కూడా ఎంజాయ్ చేద్దాం. 2 బళ్ళు ఎదరెళ్ళి చూసాం.
మనల్ని క్రాస్ చేసుకుని వెళ్ళారు వీళ్ళు. ముందుకు వెళ్ళిపోదాం. చాలా బాగుందండి వలస వాటర్ ఫాల్స్ వెళ్ళి రోడ్ జర్నీ కానీ అద్భుతం అన్నమాట. చూసారు కదా, చాలామంది ప్రాంతానికి విజిట్ చేస్తున్నారు. అక్కడ మారేడుమిల్లి వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు, కానీ ఇది అంత సాహసం చేయరన్నమాట. ఇది సరదాగా ఆ కుర్రోళ్ళు ఎవరైనా ఉంటే సరదాగా ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ ప్లేస్కి రావచ్చు. ఫ్యామిలీతో కూడా పర్లేదు, కారు జర్నీ కూడా వచ్చేచ్చు. రోడ్లు కూడా బాగానే ఉన్నాయి. ఫైనల్ లొకేషన్ దగ్గర పడింది, వెళ్ళిపోదాం. ఆ లొకేషన్ ఎలా ఉంటుందో చూసేద్దాం. అదో బ్యాచ్. ఇది చూసారు కదా, ఈ అక్కడక్కడ మనకి ఇలాంటి సెలయేర్లు వస్తూ ఉంటాయి. వెళ్ళిపోదాం. భలే ఉందండి. ఇంకా క్లైమాక్స్కి వచ్చేసినట్టు అనిపిస్తుంది. ఇక్కడ కూడా ఒకసారి చూడొచ్చు. ఇటు వెళ్ళాలి. యాక్చువల్గా ఇక్కడికి వస్తే ఒక సెలయర్ కనిపించిందండి, చూడొచ్చు. ఇలా వెళ్ళిపోతే కోట అనే విలేజ్ వస్తుందట. కోట ఇంకా ఏ ఊర్లో వస్తాయి మరి. ఇక్కడ ఒక బాబాయ్ ఉన్నారు మనల్ని. వెళ్ళిపోవచ్చా పైకి, కొండ పైకా? అక్కడ నుంచి ఇలా దిగురు తిరిగితే వైరవరం, ఇంకా వైరవరం నుంచి అడ్డ దిగులు అలా వెళ్ళిపోతుంది. ఊరు బాబాయ్ మీది? ధారవాడ. ధారవాడ. ఇక్కడ వలస నుంచి ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలి మీ ఊరు వెళ్ళాలంటే? ఎన్ని కిలోమీటర్లు అంటే నా తెలియదు, మా తమ్ముడికి అడిగితే తెలిసిపోద్ది. ఇది ఈ వాటర్ లో దాటుకుంటే వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఇది దాటుకొని వెళ్ళాలి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ వాటర్ లా ఉంది. మరి వర్షాకాలం వస్తే ఇది ఎలా ఉంటది? వర్షాకాలం వస్తే ఇంకా ఏదో కాన్లు ఇల్లటి మాన్లు పడి నరుక్కొని వైర్గా నారలా కట్టుకొని ఇక్కడ దాటిపోవడం. ఇంకా మధ్యలో ఇక్కడ ఇంకా దాటడకే లేదు. ఎండాకాలం ఇలా ఉంది, వాటర్ లో వెళ్తున్నారు. మరి వర్షాకాలం ఎలా వెళ్తారు మీరు? వర్షాకాలం ఇంకా దాటలేం కదా, ఇంకా అలాగా చిత్తలపూడి రూట్కే వస్తాం. ఎలా దాడుతూ ఉంటారు మీరు అని? అంతే, వైర్ తీగలు కట్టేసి ఇంకా వైర్లు ఇంకా నార ఓడితే తీగలు కట్టుకొని ఇప్పక ఇంకా అక్కడ వెళ్ళిపోవడం. ఇంకా వైర్లు కట్టుకుని వెళ్ళిపోతారా? వెళ్ళిపోతారు. నడుచుకుంటానా? నడుచుకొని వేలుకొని అలా వెళ్ళిపోవడం. ఇంకా అబ్బా అదే. ఏం చేస్తారు బాబాయ్ మీరు? ఏం చేస్తారు, ఇంకా కొండల కాడ ఉన్నది జీరిగ చెట్లు, ఇంకా కొండ చేనులు ఉంటాయి, ఇప్పక చేనులు నరికితే ఇంకా వాటి మీద జీవిస్తుంది. పైన ఉన్నాయి గ్రామాలు, ఇంకానే పైన ఉన్నాయి. ఏ కోట ఇలా కోట నుంచి ఇలాగా చోడరాంకి వెళ్ళిపోద్ది, ఇలాగా వైరారంకి వెళ్ళిపోద్ది అడ్డ దిగులకి. ఇంకా అక్కడి నుంచి ఇలాగా తిరిగిపోద్ది. మీరు ఏదైనా తెచ్చుకోవాలంటే ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు మీరు? ఏడిది అదే సరుకులు కానీ సరుకులు అంతా ఇంకా మాకి చోడవరం దగ్గర కాబట్టి చోడవరం ఓకే. ఇంకా అక్కడి నుంచి వచ్చేది, లేకపోతే ఇది బ్రిడ్జి చేస్తున్నారు ఇప్పుడు మీది. ఇది బ్రిడ్జి ఎత్తున్నారు. ఇంకా ఎప్పుడు మీ లోటు వారు ప్రభుత్వం అన్నమారు అన్నప్పుడు మీ లోటు వారే అనుకుంటున్నాం మేము. మీరు ప్రభుత్వం వారు, లేకపోతే మాకు తెలియదు. అది మామూలుగా చూడడానికి వచ్చాలండి. ఆయన పిలుస్తున్నాడు. ఓకే బాయ్ అండి. వలస వాటర్ ఫాల్ చూద్దాం అంటే దారి తప్పిపోయి ఇక్కడికి వచ్చాం. ఇది ప్లేస్ ఏంటంటారు? ఇది ఏ ప్లేసు? ఇది చిరుమిట్ల ప్లేస్. సిరిమిట్ల. ఈ వాగునేమంటారు? కన్నీరు అంటారు. కన్నీరు వాగా. ఓకే చూసారు కదా, భలే ఉంది జలపాతం. ఇలా కాలంలో నడిచి వెళ్ళడం అంటే చాలా సంతోషంగా ఉంది. బట్ ఏంటంటే ప్రస్తుతం మనకు సరదాగా ఉంటుంది, కానీ ఇక్కడ ఉండే ప్రజలకి చాలా కష్టమే. ఎందుకంటే ఇప్పుడేలా ఉందంటే సమ్మర్ సీజన్లో వర్షాకాలం వచ్చేటప్పటికి పెద్ద పెద్ద వైర్లు వేసుకుని వెళ్తూ ఉంటారంటే దాటడం కూడా కష్టం అని చెప్తున్నారు. భలే ఉంది. ఈ వాటర్ చూస్తే చాలా ఇక్కడే ఏమైనా బాగుంది ఈ ప్లేసు. వలస వాటర్ ఫాల్ ఎక్కడ ఉందో చూద్దాం. ఇక్కడ ఏదో కోట కొన్ని విలేజ్లు ఉన్నాయంట. లైఫ్లో ఎప్పుడైనా అవకాశం ఉంటే పైకి వెళ్ళి సరదాగా అడ్వెంచర్ జర్నీ చేద్దాం. ఇదంతా వాటర్ ప్రవహించే ప్రాంతం అండి. ఇది ఏదో బ్రిడ్జి కడుతున్నట్టున్నారు ఇక్కడ. ఈ గ్రామాలను కూడా డెవలప్ చేసేస్తారన్నమాట భవిష్యత్తులో.
ఇక్కడ ఏంటంటే మెయిన్ ఫెసిలిటీస్ రోడ్లు బాగుంటే ఎంత దూరమైనా జర్నీ చేయించండి, వాళ్ళకు కూడా ఇబ్బందులు ఏమి ఉండవు. వాటర్ తాగేయాలనిపిస్తుంది. బట్ ఈ టైం మనోడు బైక్ మీద రైడ్ చేస్తున్నాడు, ఒకసారి చూడొచ్చు. బైక్ రైడ్ చేస్తున్నాడు చూడండి, కష్టాలు ఎలా ఉంటాయి. చాలామంది ప్రజలు ఇలాగా నడుచుకుంటూ ఈ వాగుని దాటలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ బ్రిడ్జి లాంటిది కడితే బాగుంటుంది, భవిష్యత్తులో కూడా ఇక్కడ బ్రిడ్జి తయారవుతుందని చూడొచ్చు. బ్రో మీది ఏ ఊరు? తాళ్ళపాలెమా? ఎంత దూరం వెళ్ళాలి ఇంకా మీ ఊరు వెళ్ళాలంటే? 10 కిలోమీటర్లు. 10 కిలోమీటర్లు. ఇలాంటి పెద్ద పెద్ద రోడ్లు హైట్ డౌన్ ఉంటాయా? ఉంటాయండి. ఏం పట్టుకెళ్తున్నారమ్మా మీరు? జిరకలండి. అంటే జిరకలండి. జిరకలంటే చెట్టు అండి. చెట్టా? కొల్లా? కల్లండి. జీడికొల్ల. జీడికొల్లు పట్టుకెళ్తున్నారంట మన వాళ్ళు. అయితే ఇక్కడ ఎక్కువగా జీడికొల్లు దొరుకుతూ ఉంటుంది. ఓకే సరే బ్రో, బాయ్. పాపం వెయిట్ చేస్తున్నట్టున్నారు వాళ్ళు. చూసారు కదా, ఇలా అందరూ పైన ఎక్కడి నుంచో వచ్చారట. కొల్లు అంటే అమ్ముతారా మా వాడికి? ఇంకేదరే వచ్చేసి మనం దగ్గరికి వచ్చేసాం. ఈ వలస వాటర్ ఫాల్స్ ఏ విధంగా ఉన్నాయో ఎంజాయ్ చేయడానికి. బట్ ఇక్కడ చాలామంది ఇదే వాటర్ ఫాల్స్ అనుకుని ఇక్కడే స్నానం చేస్తున్నారు, అంటే లోతు ఎక్కువగా ఉంటుందని. ఫైనల్గా మనం వలస వాటర్ ఫాల్కి అయితే వచ్చేసామండి. యాక్చువల్గా దీన్ని దాటి వేరే ఊరికి వెళ్ళిపోదామని అలా వెళ్ళాం, కానీ మళ్ళీ బ్యాక్ సైడ్కి వచ్చేసాం. అక్కడ ఒక సెలయేరు కనిపిస్తుంది కదా, అదంతా ఇక్కడే ఈ వాటర్ ఫాల్ నుంచే, ఈ వలస వాటర్ ఫాల్ నుంచి వచ్చిన వాటర్ అనమాట. ప్రజెంట్ అయితే లొకేషన్కి అయితే వచ్చేసాం. ఇక్కడ చాలామంది పర్యాటకులు ప్రాంతాన్ని విజిట్ చేస్తున్నారు. మనం కూడా ఆ ఫైనల్ లొకేషన్ ఎలా ఉంటుందని చూసేద్దాం. ఒకసారి లోపలికి వెళ్దామండి. ఇక్కడే ఉంది లొకేషను. పర్యాటకులు ఇక్కడ సరదాగా స్నానం చేస్తున్నారు. ఇక్కడ ఈ సెలయేరు ఉంది కదా, ఈ సెలయేరు దాటి లోపలికి వెళ్ళాలట. అందుకే ఇక్కడ ఎక్కువ మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. వాటర్ ఎక్కువగా ఉందన్నమాట. ఎండాకాలంలో ఇలా సరదాగా వచ్చి వాటర్లో వెదర్లో సరదాగా ఉంటే భలే అనిపిస్తుంది. ఆ రోజులు మళ్ళీ రావు. కర్రల ద్వారా వెళ్ళాలట, బట్ చూద్దాం. యాక్చువల్గా ఇది ఉంది కదా, ఇది దాటి వెళ్ళాలి. ఈ వంతుల మీద దాటడం. బట్ ఏంటంటే మా వాడు రాలేడు. సక్సెస్. కానీ నువ్వు అలా రా, కింద నడుచుకుంటారా. మా వాడు ఇబ్బంది పడుతున్నాడు. ఇలాంటి వాటర్ ఉంటేనే బాగా తడిస్తేనే హ్యాపీగా ఉంటుంది. ఇది పట్టుకునిరా, కింద రాడ్ మీద వేయకూడదు, అడుగు రాడ్ మధ్యలో వేయాలి. ఓకే, ఇదేనండి వలస వాటర్ ఫాల్స్ లొకేషన్. వాటర్ అయితే ఎక్కువగా ఉంది ఇక్కడైతే. ఇదంతా చూడొచ్చు. ఈ జలపాతాల మధ్యలో సరదా కూర్చున్నట్టు వెళ్ళకో. అక్కడ లోతు ఎక్కువ ఉంది. ఇల్లరా పట్టుకునిరా. మా ఊడిని అల్లపోతున్నా. అది కాదు, కింద పట్టుకునిరా నడుచుకుంటానే. అది పట్టుకునిరా, అలారా తడుపుకో. ఓకే, పైకి ఎక్కు. అలా దిగి మళ్ళీ వెళ్ళు. ఓకే, ఈ జలపాతాలన్నీ దాటుకుంటూ మనం వెళ్ళాలి. బట్ ఈజీగానే ఉంది. చూడండి, ఇక్కడ చాలామంది ప్రజలు వలస వాటర్ ఫాల్స్కి వెళ్ళి ఈ అడ్వెంచర్ జర్నీ చేస్తున్నారు. సరదాగా ఉంటుంది. ఇక్కడ చాలామంది ప్రజలు అన్నమాట. వీళ్ళ జర్నీ ఎలా ఉందో చూడండి. ఫారెస్ట్లో అడ్వెంచర్ జర్నీ చేయాలంటే వలస వాటర్ ఫాల్స్ రావాల్సిందే. ఈ కుర్రోళ్ళు అయితే మాత్రం బాగానే వచ్చేస్తున్నారు. బాగుందా? ఇలా అందరూ చాలా బాగుంది అన్నారు. ఉండి ఒకసారి ఎక్కడి నుంచి వచ్చారు మీరు అందరూ? తణుకు మన ఏరియా, వెస్ట్ గోదావరి నుంచి వచ్చారంట. హైదరాబాద్. ఎలా ఉంది వాటర్ ఫాల్స్? బాహుబలి సిట్టింగ్ మనకి అక్కడ. హైదరాబాద్ నుంచి వచ్చారంట వాళ్ళందరూ. వలస వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుందని చెప్తున్నారు వీళ్ళు. చాలా బాగుంది. ఓకే,
వాళ్ళ జర్నీ చూద్దాం ఒకసారి. ఓకే చూడండి, వాళ్ళ ఏ విధంగా సరదాగా ఇలా లైఫ్లో ఒకసారైనా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ సరదాగా విజిట్ చేస్తే మనసంతా ఏదో తెలియని ఫీలింగ్ మాట, హ్యాపీనెస్ వస్తుంది, మైండ్ అంతా రీఫ్రెష్ అవుతుంది అన్నమాట. చూడొచ్చు ఇలా ఏ విధంగా జర్నీ చేస్తున్నారు. ఏమండి పైకి వెళ్తామండి, వెళ్తాను. మీది ఎవరైనా మాది అమలాపురం, కోనసీమ. ఓకే బో, బాయ్ బాయ్. ఇది వీళ్ళ జర్నీ. ఇంకా ముందుకు వెళ్ళిపోదాం, చూద్దాం. రాలేవా? ఈ కొండపైకి ఎక్కాలంట. పైన అయితే బాహుబలి సెట్టింగ్ అంత బాగుంది అంటున్నారు. మనం కూడా వెళ్ళిపోదాం. భలే ఉంది. పైకి అయితే జర్నీ ఎలా ఉంటుందో చూడొచ్చు. దాహం అయిపోతుంది, మనం వాటర్ కూడా తెచ్చుకోలేదు అనమాట. ఇలాంటి చోటుకు వచ్చినప్పుడు వాటర్ బాటిల్స్ అన్నీ తెచ్చుకోవడం బెటర్. దగ్గరికి వచ్చేసాం మనం ఈ వాటర్ ఫాల్ దగ్గరికి. భలే ఉందండి, అద్భుతంగా ఉందన్నమాట. ఇలా పైనుంచి వాటర్ ఇలా ప్రవహిస్తుంది, పైన ఉందన్నమాట జలపాతం. ఒకసారి మీకు దగ్గరికి వెళ్ళిపోయి ఆ లొకేషన్ కూడా చూద్దాం. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ లొకేషన్ ఒకసారి చూసేద్దాం సార్. ఇక్కడ లొకేషన్ ఎలా ఉందో మనం బాహుబలి సీన్ లొకేషన్ చూస్తాం కదా, అలా ఉందన్నమాట. అద్భుతంగా ఉంది, ఒకసారి చూడొచ్చు. ప్రస్తుతం ఎలా ఉందంటే వర్షాకాలంలో ఎలా ఉంటుందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ సెలయేర్లు కూడా మనకు తగ్గట్టు ఉన్నట్టున్నాయి. ఈ ఓడలు చూడండి, పట్టుకోవడానికి వీలుగా ఉన్నాయి. వలస వాటర్ ఫాల్స్ అసలు పైనుంచి కిందకి జారితే భలే ఉంటుంది. చూద్దాం. సరదాగా ఫ్రెండ్స్తో వచ్చి షూట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్తో వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. ఇలా మీరు కూడా ఫ్రెండ్స్తో వచ్చి సరదాగా ఎంజాయ్ చేయాలంటే ఇలా వచ్చేయచ్చు. ఈ వాటర్ ఫాల్స్ ఎలా ఉందో మీరే ఎంజాయ్ చేయొచ్చు. ఫైనల్ లొకేషన్ అయితే ఇదేనండి. ఇక్కడ స్లిప్ అవుతుందండి. మనం బాహుబలిలో ఇటువంటి వాటర్ ఫాల్ చూసి ఉంటాం, అలా ఉంది. అంత అద్భుతంగా ఉంది. ఇది చూడొచ్చు ఏ విధంగా ఉందో. వర్షాకాలం వస్తే బాగుందండి ఇది. ఇప్పుడు ఎండాకాలం వచ్చిన వాటర్ మాత్రం భలే ఉంది. ఇలా అందరూ సరదాగా వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఒక స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. మారేడుమిల్లి నుంచి సుమారు 20 కిలోమీటర్లు అనుకున్నాం, కానీ 20 కాదండి, ఇంచుమించు 30-40 కిలోమీటర్లు ఉంటుందేమో. అలా వచ్చేసిన తర్వాత ఫైనల్ లొకేషన్కి అయితే వచ్చేసాం. ఇదేనండి ఇక్కడ కనిపిస్తున్నది వలస వాటర్ ఫాల్స్. భలే ఉంది. సరదాగా స్నానం అంటే సమ్మర్లో హెవీ ఎండలు అన్నమాట. ఈ ఎండలు తట్టుకోవాలంటే ఇలా వాటర్ ఫాల్లో కానీ స్విమ్మింగ్ పూల్లో కానీ సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చాలామంది ప్రజలు ఇక్కడికి వచ్చి అంటే ఫ్రెండ్స్తో కలిపి సరదాగా ఎంజాయ్ చేయడానికి ఒక పిక్నిక్ స్పాట్ కింద ఉంటుంది. చూసారు కదా, వీళ్ళందరూ వచ్చి సరదాగా ఫోటోలు దిగుతున్నారు. మనం కూడా మన ఫ్రెండ్స్తో వచ్చి ఇలా సరదాగా ఎంజాయ్ చేయాలంటే ఈ ప్లేస్కి రావచ్చు.
ఇదేనండి వలస వాటర్ ఫాల్స్. ఎంత అద్భుతంగా ఉందో చూసారు కదా. అసలు ఎంత కూల్గా ఉంది ఈ ప్లేస్కి వస్తే. ఇది చాలా హైట్లో ఉన్నట్టుంది, అందుకే ఇప్పుడు ప్రజెంట్ ఎండాకాలం అయినా కానీ చాలా కూల్గా ఉంది. ఒక స్విమ్మింగ్ పూల్లా ఉంది ఈ ప్లేస్ అంతా. వర్షాకాలం అయితే అసలు ఆ ఫ్లోటింగ్ తట్టుకోలేము, మనం ఇక్కడ ఉండలేము కూడా, ఆ వాటర్ కొట్టుకుపోయి అంతా ఉంటుంది. బట్ ఏదేమైనా కానీ చాలా బాగుంది ఈ లొకేషను. వాళ్ళు పైకి వెళ్ళిపోతున్నారు. ఒరే మీరు ఎక్కడికి వెళ్తున్నారా? వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారా మళ్ళా? పర్లేదా? ఒరే పైన దిగుతారా? అక్కడి నుంచి పడిపోతారా? ఇది కింద లోతుంటుందా? అక్కడ పైకి ఎక్కుతారు చూడండి కుర్రోళ్ళు ఇద్దరు. వాళ్ళు పైకి వెళ్ళి పైన దూకుతారట. భలే ఉంది. నాకు కూడా స్నానం చేయాలనిపిస్తుంది. స్నానం చేద్దామా? వీలైతే మనం కూడా వెదర్లో ఎంజాయ్ చేద్దాం. ఏది వెళ్ళారమ్మండి 7 గేలుగా దూకుతారా? అక్కడ పైకి వెళ్ళారు చూడండి ఇద్దరు కుర్రోళ్ళు. ఆ పైన దూకుతారంట. భయం వేస్తుంది నాకైతే. ఓరి బాబోయ్. దూకుతున్నావా? మరి ఎవరు? మనవాడు పైకి వెళ్ళాడు చూడండి. ఫైనల్గా వాటర్ ఫాల్స్కి వచ్చిన తర్వాత స్నానం చేయకపోతే ఆ థ్రిల్ వేరేలా ఉంటుంది అన్నమాట. బట్ జారిపోతుంది ఇది. చూద్దాం, మనం ఒకసారి స్నానం చేసి ఈ ఫీల్ని ఎంజాయ్ చేద్దాం. కొత్తగా ఉన్నది వలస వాటర్ ఫాల్స్. భలే ఉందండి. డ్రెస్ అయితే తడిపేసుకున్నాం మనం అయితే. ఇదేనండి మన ఆంధ్రప్రదేశ్లోనే వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ ఏంటంటే ఈ వలస వాటర్ ఫాల్. దీన్ని ఎంజాయ్ చేయడానికి చాలా మంది ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు. చూసారు కదా ఏ విధంగా ఉంది. అబ్బా చాలా లోతుంది. మన మైకులు తడిసిపోతాయేమో చూస్తున్నాం. కొంచెంసేపు సరదాగా వీళ్ళతోటి ఎంజాయ్ చేసి ఈ ఫీల్ని ఎంజాయ్ చేసి తర్వాత చూద్దాం. బాగుంది. మనం కూడా ఇలా ఎంజాయ్ చేయాలంటే రెచ్చిపోతున్నారు మన వాళ్ళు వచ్చి. ఎక్కలేని ఉత్సాహం ఉంది వాళ్ళ దగ్గరే ఉంది. హర్ష శ్రీరామ్ ఒకసారి చూద్దాం.
ఇలా ఉంటుందండి ఎంజాయ్ చేయడం అంటే, ఇలా ఉంటుంది. ఈ వలస వాటర్ ఫాల్కి వచ్చిన తర్వాత మనం ఎంజాయ్ చేయకపోతే బాగా ఉండదు. అసలు అద్భుతం అన్నమాట. వాళ్ళని అడుగు. రండి 600 వేసుకొని వచ్చాను ఇక్కడికి. నేను 500 వేసాను, 1000 రూపాయలు వేసాను. ఇది వీళ్ళందరూ డబ్బులు షేర్ చేసుకుని ప్లేస్కి రావడం జరిగింది. ఏ కిబిరా అన్న మీరు 500 వేసాను కాబట్టి ఓకే, ఇలా ఉంటుంది అన్నమాట ఇక్కడ ఎంజాయ్మెంట్. మనం కూడా లైఫ్లో ఎప్పుడైనా అవకాశం ఉంటే ప్లేస్కి వచ్చేయండి. ఇదే వలస వాటర్ ఫాల్. భలే కూల్గా ఉన్నాయండి, అసలు ఫ్రిడ్జ్లో నీళ్ళు కంటే చల్లగా ఉన్నాయి. చాలా బాగుంది ప్లేస్. లోపలికి వెళ్ళి తీద్దాం అనుకున్నాం, బట్ ఏంటంటే మైకులు తడిసిపోతాయని వెయిట్ చేస్తున్నాను. చాలా బాగుంది. ఇలా అయితే పైనుంచి తిరుగుతున్నానండి. మీరైనా పైనుంచి చూపుతా. ఓకే.